ఓకేమ్మా. ఇంకో జాకెట్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత క్లాత్ వేసుకునే విధానం కూడా మీరు చూడండి అమ్మా. ఎందుకంటే ఇట్లా అంచులు ఉన్నాయి కదా, దీన్ని నిలువు అంటారు, దీన్ని అడ్డం అంటారు. ఒక్కసారి ఇది చూడండి. నేను ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ అనమాట. ఈ లైనింగ్ పీస్ని అడ్డంలోనే వేస్తున్నాను. అంటే ఈ అంచు ఉంది కదా, ఈ అడ్డం భాగంలోనే వేస్తున్నాను. చూసుకోండి అమ్మా. కటింగ్ ఉన్నది అవతల పక్కన ఉంది, కటింగ్ లేదు మన వైపు ఉంది. దీన్ని చక్కగా కేడుకోవాలి. ఓకేనమ్మా. ఈ చిట్టా ఉంది కదా, ఈ అంచు చిట్టాని కట్ చేసేసుకోవాలి. దీన్ని ఉంచుకోవద్దు. మా ఇంట్లో ఉన్న టేబుల్ అమ్మ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పొడవుని చూసుకుందామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేయాల్సిన పని మనం బాడీ పొడవు 14 ఇంచెస్ ఉంది. తర్వాత మనం చెస్ట్ కొలత కూడా కొలుసుకొని ఉంచుకోవాలి. సరే, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, బాడీ పొడవుని పెట్టేద్దాం. ఓకేనా. ఒక 1/2 ఇంచ్ ఖర్చు, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు. దీన్ని మార్కింగ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం ఖర్చు కుట్టుకోవాలి కనుక. ఇప్పుడు ఇది కూడా నేను ఖర్చు పెట్టాను కనుక అక్కడికి ఒక డ్రాయింగు ప్లస్ ఇక్కడికి ఒక డ్రాయింగ్. ఓకేనమ్మా. ఇది మనకి స్టిచ్చింగ్కి. ఇప్పుడు నా అలవాటు ఏంటంటే బాడీ పొడవు పెట్టిన వెంటనే చెస్ట్ భాగంలోకి వెళ్ళి చెస్ట్ కొలతలు కొలుసుకోవడం అలవాటు. చెస్ట్ కొలతల్ని మనం ఇలా కొలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇది ఫోల్డింగ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకంటే మా గురువు గారు నాకు చెప్పిన మెజర్మెంట్స్ మీకు చెప్తున్నాను. మా గురువు గారు షూట్ మేకర్ అనమాట. ఇదమ్మా, ఇక్కడ సెంటర్లో పట్టుకోవాలి. పట్టుకుంటే 17 ఇంచెస్ వచ్చింది. ఇట్లా పట్టుకోవాలి. ఇలా ఇది ఎందుకంటే పై భాగంలో పైన పట్టుకుంటే నెక్ డౌన్ ఉంటుంది కాబట్టి సాగిపోతుంది. అప్పుడు మనకి ఎక్కువ చూపిస్తుంది. కింద నుంచి మనం పట్టుకున్నాం అంటే ఈ నెక్ దగ్గర సపోర్ట్ చేసుకొని మళ్ళీ ఇక పట్టుకుంటే 17 ఇంచెస్. తర్వాత 17 ఇంచెస్లో సగం ఎంతమ్మా? 8.5 కదా. 8.5. 8.5కి మార్చేసుకుందాం. తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుందాం. ఓకేనమ్మా. తర్వాత బ్యాక్ నెక్ ఇది ఉంది కదమ్మా, ఈ సెంటర్ పార్ట్ ఇట్లా పట్టుకోండి. ఇక్కడి నుంచి ఏదైతే మనం ఖర్చు విడిచిపెట్టామో అక్కడి నుంచి ఒక కొంచెం ఖర్చు వదిలి పెట్టుకోవాలి. అంటే ఒక 1/4 ఇంచ్. 1/4 ఇంచ్ కంటే మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోము కాబట్టి నెక్ పీస్ వేసేటప్పుడు చాలు. తర్వాత ఇది ఉంది కదమ్మా, ఇది పట్టుకోవాలి. ఈ 2 భుజాలని కలుపుకోవాలి. ఈ 2 భుజాలు ఇలా పట్టుకొని ఇది దగ్గరికి తెచ్చుకోవాలి. మళ్ళీ ఏ మార్క్ అయితే వేసామో ఆ మార్క్ దగ్గర నుంచి మన హ్యాండ్ని సపోర్ట్ చేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలి. దీనికి కొంచెం మనం చక్కగా టైం తీసుకోవాలి. ఓకేనమ్మా. ఇది టైం తీసుకొని ఇలా సర్దుకోవాలి. ఇదిగమ్మా, ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఫ్రంట్కి పెట్టాను. ఇక్కడ మనం పెట్టక్కర్లేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ పెట్టనవసరం లేదు. ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రమే మనం పెట్టుకోవాలి. ఓకేనా. అది కూడా ఎంత వచ్చిందో కూడా ఆ మార్జిన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంత వచ్చింది? 2.30 వచ్చింది. 2.30 వచ్చింది. మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ ఫ్రంట్కి కటింగ్ చేసుకోవాలి, కానీ సేమ్ మార్జిన్ మీద కటింగ్ చేసుకోకూడదమ్మా. అంటే మనం కుట్టిన తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్జిన్ కూడా యువతలకు పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు ఆ పాయింట్. సరేమ్మా, అక్కడి నుంచి విడిచిపెట్టి ఇదిగోమ్మా. ఇప్పుడు నేను వేరే వాళ్ళు కూడా మీకు చూపిస్తున్న బ్లౌజ్ని కూడా పెట్టి కూడా మెజర్మెంట్స్ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు మీకు. అది కూడా నేను చూశాను. ఒక 4-5 వీడియోలు నేను కూడా అబ్జర్వేషన్ చేశాను ఎవరు ఎలా చేస్తున్నారు అనేది. ఎందుకంటే మా గురువుగారు నాకు చెప్పిందే నేను ఫాలో అవ్వకుండా
వేరే వాళ్ళది కూడా చూడడం మంచి విషయమే కదా అని నేను చూశాను అనమాట. వాళ్ళు కూడా ఇలా పెడుతున్నారు. అంటే ఇంక ఫ్రంట్ నెక్ని మాత్రం విడిచిపెట్టేయండి మీరు. అది పక్కకు తొయ్యాలంటే మనకి కదులుతుంది కాబట్టి పర్వాలేదు, అట్లా ఉంచుకోవచ్చు. ఇది కూడా మంచి విషయమే. ఇదిగోమ్మ నేను పెట్టిన మార్కు కరెక్ట్గా వచ్చింది. ఇదిగోమ్మ ఇక్కడ మార్జిన్ కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి. వాళ్ళు పెట్టింది మనకు కరెక్ట్గానే ఉంది, నేను పెట్టింది కరెక్ట్గానే ఉంది. ఓకేనమ్మా, మీకు అర్థమయ్యే విధంగా. తర్వాత వాళ్ళు చెస్ట్ కొంచెం మార్కులు కూడా ఇలా పెడుతున్నారమ్మా మీకు. అది కూడా కొంచెం చెప్పాను కదా, అటు ఇటు కూడా అవ్వచ్చు అని. అవుతున్నాయి చూడండి అమ్మా, అటు ఇటు అవుతాయి అన్నమాట. వద్దు, మనం చెస్ట్ కొలతలు టేప్తోనే కొలుసుకుందాం. ఎందుకంటే టేప్తో కొలుసుకోవడం అనేది పర్ఫెక్ట్ అనమాట. ఇదిగమ్మా సైడు ఇలా పట్టుకున్నాము. బ్లౌజ్ని ఇట్లా పట్టుకొని సైడు ఇక్కడ ఖర్చు విడిచిపెట్టుకొని కొంచెం పైకి అంటే ఒక 1/2 ఇంచ్. సరేనమ్మా. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా డ్రాయింగ్ కొట్టుకుందాం. నేను ఈ స్కేలే వాడతానమ్మా. ఇంకంటే కొత్త కొత్త స్కేల్స్ వచ్చినాయి, అవన్నీ నేను కొనుక్కోలేదు. ఎందుకంటే టైలరింగ్ ఆపేసాను కాబట్టి నావే కదా, ఇంట్లోవే కదా అని నేను అవన్నీ కొనలేదు, వేస్ట్ కదా అని. ఇక్కడి నుంచి ఇదిగున్నా. తర్వాత ఇక్కడ నడుము దగ్గర మార్క్ వేయాలి. ఈ 2 పట్టుకోవాలి. ఈ 2ని ఇలాగా ఆఫ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ కొంచెం డాట్ బదులు పెట్టాలి. ఇక్కడ మనం ఖర్చు పెట్టాలి. అంటే ఇది డాట్ వేసుకుంటాం, బ్యాక్ డాట్ వేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్. మొత్తం కలిపితే మనకి 2.5 వస్తుంది. 2.5 వస్తుంది. బ్యాక్కి ఏంటంటే ఎంత మొత్తం కలిపితే 2.5 వస్తుంది. 1/2 ఇంచ్ బ్యాక్కి, ఇక్కడికమ్మా 2 ఇంచులు ఖర్చు, ఇక్కడ 2 ఇంచులు ఖర్చు, బరాబర్ సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రాయింగ్ పెట్టేసుకున్నాం. ప్రతిదానికి ఒక క్లారిటీ ఉండాలమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి 2.30 వచ్చింది కనుక అలాగే ఇక్కడ మాత్రం 2.30 కాదు, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే రౌండ్ సర్కిల్లో కొంచెం బ్రాడ్ రావాలి కనుక 3 పెట్టేద్దాం. చాలామంది బ్రాడ్ వాడరు కనుక అప్పుడు వాళ్ళకి మాత్రం మనం పెట్టేయచ్చు. ఈ బ్లౌజ్ ఏంటంటే మా కోడల్ బ్లౌజు, తను బ్రాడ్గా వాడుతుంది. నేను కుట్టిన బ్లౌజే ఇది. పైపింగ్ అంతా నేను వేసిందే, అంతా నేను స్టిచ్ చేసిందే. తను కొంచెం బ్రాడ్ వాడుతుంది కనుక మీకు బ్రాడ్ చూపిస్తున్నాను. ఓకేనా, ఇది అంతే. ఇక్కడి నుంచి మార్జిన్ మనకి ఏమి లేదు, చాలా సింపుల్ అనమాట. అంతే మనకి, అంతే. ఇప్పుడు ఇది కూడా ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అని చెప్తున్నారు కదా, మంచి విషయమే అది. మాకైతే మా గురువుగారు 1 ఇంచ్ ఇక్కడ ఉంచుకోవాలమ్మా అట్లా అని చెప్పలేదు. అప్పుడు మాకు చేతి పని చేసి కాజాలు బటన్స్ వేయడానికే 5 years పట్టిందమ్మా మాకు అప్పుడు. ఆ తర్వాత ఇవన్నీ చెప్పడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంత వివరంగా ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పేంత వివరంగా అప్పుడు మాకు చెప్పలేదు. ఏమన్నా అడిగితే నెత్తి మీద కొట్టేవాళ్ళు. ఏమనాలో తెలియక ఆ చూసి కాపీ కొట్టేవాళ్ళం అన్నమాట అట్లా. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఓకేనమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అంతే, మనకి పాయింట్లో మోర్లో 1 ఇంచే వచ్చిందమ్మా, 1 ఇంచ్. ఓకేనా. ఈ అమ్మాయి చంక లూజు 7 వచ్చిందమ్మా. అలాగే మనం పైన ఖర్చు విడిచిపెట్టాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి చూసుకుంటే 7 రావాలి. ఓకే అమ్మా, 7 వచ్చేసింది. ఓకేనా, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇక మనం కట్ చేసేసుకుందాం. ఓకే, కత్తిరి ఇది వాడుతున్నానమ్మా. నేను చెప్పాను కదా, కత్తిరి గురించి కూడా చెప్పాను మీకు. ఇది కాకపోతే నేను అసలు ఏమి చేయలేను. ఇదైతేనే నేను ఈజీగా చేయగలుగుతాను. మీకు స్లోగా చూపిస్తున్నాను. ఆ రోజు షాప్లో కూడా ఉన్నాను, కస్టమర్స్ కూడా వస్తున్నారు. ఇక కొంచెం నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం మా కస్టమర్స్ వస్తుంటే మాట్లాడుతుంటే ఇలాగ నాకు మైండ్ డైవర్ట్ అయింది. ఇప్పుడు ఇదిగమ్మా, ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ దగ్గరికి, మార్జిన్ దగ్గరికి ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ కంటే ఇక్కడ మనకి వెనకాల డాట్ వచ్చేస్తుంది.
ఓకేనా. స్టిచ్చింగ్ కూడా మీకు నేను వివరంగా చూపిస్తాను. ఈ డాట్ ఎంత వేసుకోవాలి అనేది మనం మార్కింగ్ కొట్టక్కర్లేదు. స్ట్రైట్ మార్కింగ్ కొడితే మన బ్లౌజ్ని బట్టి ఫాలో అవ్వచ్చు. హాఫ్ నుంచి కొంతమంది 30 ఉంటుంది, కొంతమంది ఇంకా సన్నగా ఉంటుంది. అట్లా ఇక్కడ కార్డ్ కూడా పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హ్యాండ్. నీకు ఏది ఇష్టం ఆంటీ ఫస్ట్ అంటే నాకు టైలరింగే ఇష్టమమ్మా, తర్వాతే వంటలు అవన్నీ కూడా టైలరింగ్. కానీ నాకు ఇప్పుడు అన్నీ టేబుల్ లేదు, ఏమీ లేవు, ఇప్పుడు ఎలాగా అని అనుకున్నాను. కానీ ఉన్నదానిలోనే చూపించాలి మీ అందరికీ అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఇదంతా కరెక్ట్ చేసుకోవాలమ్మా మనం. ఇది ఉంది కదమ్మా, ఇక్కడి నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చినాయి అనుకోమ్మా, తీసేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు. మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం తీసేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను. అది ఎక్కడి నుంచి ఫోల్డ్ చేశానో చూశారు కదా. ఎప్పుడైతే ఇటువైపు సైడ్ని కటింగ్ చేస్తున్న వైపు నుంచి వేసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు నుంచి ఎందుకు వేసుకోవద్దు అంటే జాయింట్ పీస్ మనకి కలిసి వస్తుంది కనుక, మిగిలిన పీస్ మనకి జాయింట్ కలిసి వస్తుంది. అందుకు ప్రతిదాన్ని గోరు వాడాలమ్మా. ఈ గోరు వాడకూడదు, ఈ గోరు వాడాలి. ఇలా ఈ గోరు అన్న మధ్యలో అంటే మధ్యలో వాడడం రాంగు, ఇది రాంగు. మనకి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. తర్వాత హ్యాండ్ బార్ ఎంత ఉంది. రాత్రి మీ కామెంట్స్ చూశాక 1 o'clock చూసా, నిద్ర పట్ల. ఎప్పుడు మా తెల్లారుతుందా, ఎప్పుడు నేను వీడియో పెడదామా అని ఎదురు చూశాను అనమాట. పని అయిపోగానే పిల్లలు వెళ్ళిపోగానే మొదలుపెట్టాను. 6.5 ఉందమ్మా. కాకపోతే దీనికి 7 inches పెట్టమంది మా కోడలు. ఇక్కడ మనం కొంచెం వదులుకుందాము ఫోల్డింగ్కి. అంటే ఎందుకంటే అది అంచు లేదు కాబట్టి ఫోల్డింగ్ చేయాలి 1 inch. ఆ 1 inch నుంచి కూడా మనం 7 + ½ ఇక్కడ మార్కింగ్ కొట్టేసుకుందాం. ఇక్కడ కూడా కొట్టేసుకుందాం. తర్వాత ఇది దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 inch పెట్టాం కదా, 1/2 inch కూడా కొట్టేస్తాం. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మనం హ్యాండ్ బార్ తీసుకోవాలి. ఏదైతే మనం లెంత్ పెట్టామో అది వదిలేయాలి. ఇది ఫోల్డింగ్కి, ఇది పొడవు. తర్వాత ఇక్కడ మనకి ఖర్చు ఇట్లా హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు ఇక్కడికి ఒక 2 inches. అమ్మాయి ఎక్కువ ఖర్చు పెట్టమంటది, అందుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తాను. తర్వాత ఇక్కడి నుంచి పట్టుకొని ఇది కొంచెం పైకి. తర్వాత అమ్మ ఇది కూడా మీకు చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో కూడా చెప్తాను మీకు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందంటే 3 వస్తుంది, 3.5 కూడా వస్తుంది. నా బ్లౌజ్ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. నా బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ కాబట్టి, ఇప్పుడు మీకు ప్లెయిన్ జాకెట్ చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చూపించలా. లేకపోతే నా జాకెట్ క్లోత్ ఎంత వస్తుందో తర్వాత నేను మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కరుజుగా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలాగా, ఇప్పుడు ఇలా వచ్చి ఇలా అనకూడదమ్మా, ఇలా వచ్చేసి ఇలా అనాలి. అంటే స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు దీనికి కూడా మీకు మార్కింగ్ వచ్చేసినాయి. మీకు దానికి చాలా బాగా ఈజీగా టైలరింగ్ చేసేస్తున్నారు. మేము చాలా కష్టపడేవాళ్ళం అప్పట్లో. మంచి విషయం, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అప్పుడు ఎంత కష్టపడ్డామో అనిపించింది. ఇప్పుడు 2 inches అన్నాను కదా, 2 inches ఖర్చు. ఓకేనమ్మా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, అంతే. ఎక్కడికక్కడ ఖర్చులు. ఇది ఎలా చేయాలంటే చేసేటప్పుడు మనం ఇలా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాటు పెట్టుకుందాం, సెంటర్ కాటు. ఓకేనా. పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు కూడా ఎత్తు రాకూడదమ్మా. ఇది ఎప్పుడైనా ఎత్తు వచ్చిందంటే
ఆ ఎత్తు మనకి జాకెట్ హ్యాండ్ ఎక్కిస్తాం కదా, ఎక్కిస్తున్నప్పుడు అది మనకి తేడా వస్తుంది, పైకి లెగిసి బుగ్గలాగా వస్తుంది. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ లూజ్ ఎంత, చంక లూజు 7. అమ్మాయికి ఇంకొక పాయింట్ పెట్టమని చెప్పింది, ఒక్క పాయింట్ కొంచెం పెడదాం అంతే. 2 ఇంచెస్ మనకి లూజులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. ఎక్కడైతే మార్కింగ్ కొట్టానో అక్కడే కాట్ పెట్టాను. తర్వాత మనకి దీనికి సెంటర్ పార్ట్ ఉంది కదమ్మా, ఈ సెంటర్ పార్ట్ చూసుకొని ఈ సెంటర్ పార్ట్ దగ్గరికి ఇక్కడ వచ్చింది. అక్కడి నుంచి మీకు 30 ఇంచి మనం పెట్టుకోవాలి, చిన్న జాకెట్ కాబట్టి. అదే నా జాకెట్కి అయితే నేను మళ్ళీ మీకు చెప్తా, పెద్ద లావుగా ఉన్న జాకెట్లు కూడా చెప్తా. ఇప్పుడు బుగ్గలు ఎంత తీసుకోవాలో, షేప్ ఎంత తీసుకోవాలో చెప్తా. ఇప్పుడైతే దీనికి ప్రస్తుతానికి 30 ఇంచు చాలు. అంతే. మనం ఎంత అందంగా కట్ చేస్తే జాకెట్ అంత అందంగా వస్తుందమ్మా. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపించినా, నీట్గా రాలేదనుకో కొంచెం ఇట్లా కట్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ కాట్ పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం అంతే. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది. చూడండి అమ్మా, హ్యాండ్ ఓకే అమ్మా. ఇప్పుడు నేను అయిపోయింది కదా, హ్యాండ్ కట్ చేస్తాను. హ్యాండ్ అయిపోయింది, బ్యాక్ అయింది, హ్యాండ్ అయింది. మనం నెక్స్ట్ దేనికి రావాలి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనం హ్యాండ్ తీసాం కదా, హ్యాండ్ తీసిన దగ్గర నుంచే మనం ఫ్రంట్కి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ ఉంది కదమ్మా, బ్యాక్ ఇలా పట్టుకుని ఇలాగ ఫుల్గా క్రాస్ తిప్పేయాలి ఇట్లా, అంతే. ఇప్పుడు కింద క్లాత్ అది సరిగ్గా ఉందా అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఓకే, అంతే. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ పట్టుకోవాలమ్మా, లోపలికి లాగేయాలి. ఇది హ్యాండ్ లోపలికి లాగేయాలి. అప్పుడు నేను ఇది ఓవర్లాక్ అంతా చేశాను అమ్మాయి షాప్ దగ్గరికి వెళ్ళి. ఇదిగమ్మా, ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇట్లా పట్టుకుంది. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. ఇక్కడ సర్దుకోవాలి. ఇక్కడ పైన వెళ్ళి 1/2 ఇంచ్ మాత్రం ఇక్కడ మిగిల్చుకోవాలి. మనం ఇక్కడ ఉంచాలి. ఈ 1/2 ఇంచ్ ఇక్కడ ఉంచి ఇక్కడ పట్టుకొని ఇది అంతే. దీన్ని సర్కిల్, రౌండ్ సర్కిల్ చూసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్. అమ్మాయికి నెక్ కొంచెం దించబంది కాబట్టి సేమ్ పెట్టేస్తున్నాను, లేదంటే మనం 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్దమ్మా. ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఎందుకంటే మధ్యలో దీనికి 1.5 ఇంచ్ పెట్టుకున్నా మంచిదే. నేను 1 ఇంచ్ పెడతాను, కానీ 1.5 ఇంచ్ చూపిస్తాను మీకు, మీరు కుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా. ఇక్కడి నుంచి మనకు వచ్చిన షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ అంటే కింద వస్తుంది. ఓకే, 1.5 ఇంచ్. ఇక్కడ నుంచి మనం లైన్ గీసేసుకోవాలి, అంటే బ్యాక్ దాని సమానంగా మనం లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మరి సర్కిల్ ఇక్కడ వచ్చింది కదా, అంతే. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి అంతే. మనకి ఏదైతే సర్కిల్ తిరుగుతుందో అక్కడ ఒక మార్కింగ్ అంతే. ఇంక ఇక్కడ చంకలు మామూలుగానే మనకి. తర్వాత ఫ్రంట్ మార్కింగ్ కూడా నేను ఇప్పుడే వేసేస్తానమ్మా. మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ తీయొద్దు, ఫ్రంట్ పార్ట్ అట్లాగే బ్యాక్ పార్ట్ ఉంచి ఫ్రంట్ పార్ట్ అలాగే వేసేద్దాం కింద భాగానికి. ఇప్పుడు పైనుంచి కింద కొలుసుకుందాం. ఎంత వచ్చింది, 10 వచ్చింది. డాట్ వరకు కింద వరకు ఎంత వచ్చింది, 12 వచ్చింది. పైన 10, కింద 12. ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 10, 12. ఓకేనమ్మా, అదయింది. అది అయిన తర్వాత సైడ్ మనం పట్టుకున్నాం కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో పెట్టండి, మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోమ్మా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి మనం పెడుతున్నాం కదా, ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి కిందకి ఒక 1/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవచ్చు. మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాము, అమ్మో 1/4 ఇంచ్ ఎక్కడ సరిపోద్ది అనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి, పర్వాలేదు. మేము కుట్టేది 1/4 ఇంచే పెడతాం కనుక 1/4 ఇంచ్ చెప్తున్నాను కదా, 1/2 ఇంచ్ పెట్టుకోండి. డౌన్, ఎప్పుడు డౌనే పెట్టుకోవాలమ్మా. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రంట్ పార్ట్ కూడా చూడట్లేదు,
ఫ్రంట్ కొంతమంది ఎక్కువ తొడుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయికి బ్యాక్కి ఫ్రంట్కి కూడా సేమ్ ఉంటుంది. బ్యాక్ ఎంత వచ్చింది? 8.5. ఫ్రంట్ కూడా 8.5 వచ్చింది. అంటే అప్పుడు ఈ మార్కు దాటుతుందమ్మా. సేమ్ కట్ చేసేయకూడదు, పట్టేస్తుంది. ఇదిగోమ్మా, డాట్కి ఇక్కడికి ఫ్రంట్ చంకలో వేసే డాట్కి అంతా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు మార్పు వస్తుంది. చూడమ్మా, అక్కడికి వస్తుంది కాటు. అంటే అక్కడి నుంచి 2 ఇంచులు పెట్టుకోవాలి మనం, అంత లూజ్ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తా. ఇంకో 8.5. ఇది ఎందుకు వదిలేను? ఈ 1/2 ఇంచి చంకలో కాటు వేస్తాం కదా ఫ్రంట్కి, దానికి వదిలేను అనమాట, అంతే. అప్పుడు ఎంత వస్తుంది? 9.5 వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చులకు విడిచిపెట్టాను. ఓకేనా? ఇది ఎందుకు వదిలిపెట్టాం మనం? ఇక్కడ వదిలిపెట్టచ్చు కదా అనుకోవచ్చు. ఇది మనం షేప్ డాట్ వేస్తాం కాబట్టి ఇది కామన్గా ఉంటుంది. ఏ జాకెట్కైనా ఉండాలి అది, అంతే. తర్వాత ఇది కూడా అంతే. ఇప్పుడు మనం మార్కింగ్ బ్యాక్ దాంతో కలిపేద్దాం. ఎప్పుడైనా షోల్డర్ బ్యాక్ దాంతోనే కలిసిపోతుంది, అంతే. కటింగ్ చేసుకుందాం. ఓకేనమ్మా? ఈ కత్తితో నాకు ఈజీగా అనిపిస్తుంది అమ్మ. మొన్న తడుముకున్నట్లే ఉంది, చాలా ఇబ్బంది అయింది నాకు. ఇప్పుడు కింద నేను ఇక్కడ పెట్టాను కదా, మీకు మార్క్ చూపించాను కదా, అక్కడ కాట్ పెట్టేద్దాం. ఓకేనా? అది మళ్ళీ నేను మీకు పైన తీసి మళ్ళీ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్లాత్ వేస్ట్ అవ్వకూడదు అని కింద నుంచి ముక్కలు చేయలేదమ్మా నేను. క్లాత్ని కూడా జాగ్రత్తగా మనం సరిపెట్టుకోవడం కూడా, అది కూడా మంచి విషయం. ఎందుకంటే క్లాత్ మనకు అవసరం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ముక్కలు చేసేది అంతే. ఇక్కడ నుంచి ఇట్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బ్రేక్ చేద్దాం. ఇప్పుడు ఈ మార్కులు 3 కలుపుకోవాలి. మా గురువు గారు ఇది ఎందుకండి అంటే, ఆయన ముందు కుట్టు, ముందు కటింగ్ చేయి, తర్వాత చెప్తాను అనేవారు. కుట్టవమ్మా అనేవారు. ఏమి అనడానికి లేకుండా సరేలే కుడదాం, ఇలా. ఇదమ్మా, ఇది విషయం. ఇలాగా తీసుకొచ్చి చక్కగా అందంగా, దీన్ని ఎంత అందంగా మనం కట్ చేసుకుంటే అంత మంచిది. ఎప్పుడైనా ఆది బ్లౌజ్ కంటే ఒక్క పాయింట్ దిగింది కదా అని భయపడకండి. ఎందుకంటే మనకి కరెక్ట్గా కూర్చుంటుంది కింద. ఇది మెయిన్, ఇది మెయిన్. మధ్యలో ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ డౌన్ అయినా ఏం పర్వాలేదమ్మా, ఎందుకంటే చెస్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది దాంట్లో. ఇదిగో ఇప్పుడు కరెక్ట్గా నేను కొంచెం మార్కింగ్ కంటే కొంచెం డౌనే చేశాను చూడండి, అయినా కూడా 30నే వచ్చింది. ఎందుకైనా మంచిది ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకోండి, ఎక్కువ అనిపిస్తే తీసేయండి, పర్వాలా. ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేసుకోవచ్చమ్మా, కరెక్ట్ కూర్చుంటుంది అనమాట ఫిట్టింగ్. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ తెచ్చి దీని మీద పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేను నెక్స్ట్ కుట్టబోయే జాకెటేనమ్మా ఇది, మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను. మిషన్ కూడా నాకు జాక్ మిషన్ ఏం లేదమ్మా, ఫోల్డింగ్ మిషనే. అది కూడా చాలా సంవత్సరాల నాటి మిషను. ఇక్కడ చిన్న ముక్క తీసుకోవాలమ్మా, ఎందుకంటే మనకి లుక్సులు పట్టీల దగ్గర లూజ్ వస్తుంది ఒక్కొక్కసారి, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్ వస్తుంది. అది రాకుండా ఉండడానికి ఒక చిన్న పాయింట్ పీస్ తీసేయాలి. అది ఇప్పుడు మనం ఇక్కడ కాట్ పెట్టుకున్నాం కదా, బ్లూ కలర్ కదా కనిపించట్లేదు, అందుకని మళ్ళీ మార్క్ పెట్టి చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి షేప్ తీసుకున్నాం. షేప్ ఒక 1/2 ఇంచ్ చాలమ్మా, చిన్న జాకెట్లకి చిన్న షేప్ చాలు, ఎక్కువ తీసేయద్దు. ఎందుకంటే హ్యాండ్ ఎక్కించినప్పుడు ఫ్రంట్లు మళ్ళీ పెద్ద అయిపోతాయి, ఎందుకంటే ఫ్రంట్ లూజులు ఎక్కువ కాబట్టి. ఈ ఫ్రంట్ లూజులు ఎక్కువ ప్లస్ మనం చంక ఎక్కించినప్పుడు హ్యాండ్ కూడా పెద్దదైపోతుంది, ఫ్రంట్ మళ్ళీ సాగదీయాల్సి వస్తుంది. అందుకే షేప్ తక్కువ తీసుకోవచ్చు, మార్జిన్ వేసిన దానికంటే బాగుంది. ఓకే, చాలు, ఈ మాత్రం చాలు. చాలామంది తీయకుండానే, షేప్ తీయకుండానే కట్ కుట్టేస్తారమ్మా. తీయాలి, ముడతలు వస్తాయి. ఇప్పుడు దీనికి సెంటర్లో కాటు, అంటే దీనికి ఎంత అని అంటే ఏం కదమ్మా, ఇక్కడ నుంచి ఒక 2.5 దాకా వస్తుంది. మరి అలా అని కిందకు కూడా పెట్టేయకూడదు, కింద డౌన్లోకి వెళ్ళి ఆ పక్కకు వెళ్ళిపోవద్దు, డాట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అయిపోయింది.
ఇప్పుడు మీకు ఇంకా షేప్ కావాలి అనుకుంటే ఇంకొంచెం మీకు నెక్ ఇక్కడ తొడిగే వాళ్ళు చాలా తక్కువ తొడుగుతారు కొంతమంది. తొడిగే వాళ్ళని బట్టి ఇక్కడ షేప్ తీసుకోవచ్చు. ఇది నా జాకెట్ చూస్తే మీకు అర్థమైపోతుందిలే తర్వాత, అంతే. ఓకేనా? ఇప్పుడు డాట్కి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఎంత ఉంది? 2.5 ఉంది కింద నుంచి. పైనుంచి ఎంత ఉంది? 3 ఉంది. ఇది 3.15, 3 పావు వచ్చింది, అది 3 వచ్చింది. 3 పావే ఫాలో అవ్వాలి, 3 అనేది రాంగు. ఇక్కడ ఖర్చు వదిలేయాలమ్మా 2.5. ఓకేనా? ఇక్కడ 3 పావు అంటే మనకి ఇది ఉంది కదమ్మా, ఇది ఎంత ఉందో దానిలో హాఫ్. అంటే మనం ఇది కొలుసుకోలేం కనుక మనం వేసుకునేటప్పుడు డిస్టెన్స్ మనం చూసుకోవచ్చు. దానిలో హాఫ్. నాకైతే ఎంత వస్తుంది అనుకున్నారు మీరు? 8 వస్తుంది. 8లో సగం 4 వస్తుంది నాకు. ఆ అమ్మాయికి కొలిస్తే అమ్మాయికి 7 వస్తుంది. 7 కొంచెం తగ్గుతుంది. అట్లా దాంట్లో ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 పావు. ఓకే. పైనుంచి కూడా మనం ఎంత అనుకున్నాం ఇందాక? 10 అనుకున్నాం. 10 సరిపోయిందమ్మా. 10కి కొంచెం అంతే, ఒక్క పాయింట్. కొన్నిసార్లు ఈ డాట్స్ కూడా రాంగ్ వేస్తారమ్మా చాలామంది. అవి ఎందుకంటే మనం ఇది కరెక్ట్ మెయిన్. మేము ఆఫ్ వేసుకునేవాళ్ళం. ఇట్లా ఆఫ్ అంటే దీన్ని పట్టుకొని ఈ వెడల్పు వేస్తాం అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మొత్తం వేస్తున్నారు. మంచి విషయాలే, కానీ ఏంటి తెలుసుకోవాలిగా. చూస్తున్నాను, అబ్బాయి ఎంత చక్కగా ఈజీగా చేస్తున్నారు అనిపించి ముచ్చటేసుకొచ్చింది. మేము ఈ హాఫ్ మార్కే వేస్తాం, ఈ ఫుల్ మార్క్ వేయం. ఈ హాఫ్ మార్క్ వేసి దీన్ని మేము కాటు కొడతాం. ఇది అప్పుడు దీన్ని పట్టుకొని ఈ సెంటర్ చేసుకొని ఆ వెడల్పు మేము వేసేస్తాం అన్నమాట. అట్లా ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఆల్రెడీ ఇది ఖర్చు, ఆ ఖర్చు విడిచిపెట్టుకుంటే కనీసం 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలమ్మా. అది ఇంకా పైకి వెళ్ళిపోవద్దు, దీన్ని ఆఫ్ చేసుకోవద్దు. ఇక్కడి నుంచి ఖర్చు తీసేకి ఇక్కడి నుంచి ఒక 1.5 పెట్టుకోండి చాలు. 1.5 పెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు వేసుకుంటే చక్కగా సరిపోద్ది. మరి నెక్ దగ్గరికి వెళ్ళిపోవద్దు. తర్వాత ఇక్కడి నుంచి దీనికి కూడా మీకు 1 ఇంచ్ గ్యాప్ ఉండాలమ్మా. ఇది కొంచెం లాంగ్ అయింది, పొడవైంది. కనీసం 2.5 చాలు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా నేను ఉండగా చెప్తూనే ఉంటాను మీకు. ఇది కూడా ఇప్పుడు అంతే, 1.5. ఇక్కడి నుంచి మీరు మార్క్ చేసుకోండి అంతే. ఓకేనా? అంటే సైడ్ డాట్స్ వేయను నేను, సైడ్ డాట్స్ వేయను కనుక మీకు మార్క్ చూపించలేదు. లేదా అది కూడా అంతే, అది కూడా వచ్చి ఇక్కడికి రావాలి అంతే. ఇది ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికి వచ్చేయాలి? ఫ్రంట్ బ్యాండీస్కి వచ్చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాండీస్కి వచ్చేద్దాం. ఓకేనమ్మా? దీని తర్వాత మళ్ళీ నేను నా జాకెట్ చూపిస్తానులే, నా బ్లౌజ్ కూడా చూపిస్తాను. కాకపోతే స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ 2 పార్ట్లుగా చూపిస్తానమ్మా, అంతా ఒక్కసారి చూపించలేను. హాఫ్ కుట్టి హాఫ్ మళ్ళీ చూపిస్తాను. సరే అమ్మా, ఇప్పుడు ఈ ఉక్సులు పట్టిదే పట్టుకోండి. ఓకేనా? ఎంత కావాలో అంతే వేసుకోండి. క్లాత్ని వేస్ట్ అస్సలు చేయొద్దు. చాలామంది క్లాత్ వేస్ట్ చేస్తారు, అస్సలు చేయొద్దు. చిన్న ముక్కు మిగిలినా కూడా మనకు దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇదిగోమ్మా, ఇప్పుడు ఇలా వేస్తున్నాను, మీకు కనిపిస్తుందా లేదు అది. ఓకేనా? కింద ఖర్చు వదిలేను, పైన ఖర్చు. ఇప్పుడు ఈ లోపల ఖర్చు ఉంది కదా, లోపల భాగం ఆ ఖర్చు ఎక్కువనే ఉంది కాబట్టి దాంతో బరాబరిగా పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేద్దాం. ఇదిగోమ్మా, దీనికి ఒక 1/2 ఇంచ్ పైకి. మీకు కూడా డౌట్ క్లారిఫై చేయడానికి 1/2 ఇంచ్ పైకి. కింద ఖర్చులు ఆల్రెడీ వదిలేను కనుక. ఇదిగోమ్మా, ఇది ఉంది కదా, కింద క్లాత్ వేయడం వల్ల పైకి వేసుకుంటాను. ఓకేమ్మా. ఇది నెక్స్ట్ వీడియోకి మీకు కింద నేను ఏదైనా షీట్ తెచ్చుకొని దీని మీద వేసుకుని అరేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈసారికి మీరు అడ్జస్ట్ అవ్వాలి.
ఇదిగోమ్మ ఇక్కడ నుంచి కొంచెం అవతల కట్ చేస్తుంది. చిన్నపిల్లలు కదా, ఇంట్లో అన్నీ తెమ్మని చెప్తా ఉంటే ఒక్కోసారి మర్చిపోతున్నారు. స్కూల్కి వెళ్ళడం, పట్టుకెళ్ళడం, డ్యూటీకి వెళ్ళిపోవడాలు అవన్నీ కూడా హడావుడి అవుతున్నాయి మా ఇంట్లో. అయినా నాకు ఆశ ఏంటంటే మీకు చెప్పాలి ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఇది ఇక్కడ కొలుసుకోవాలి, అలాగే ఇది కూడా మనకు వచ్చిందా లేదో కొలుసుకోవాలి. ఒక్కసారి కొలుసుకోవడం తప్పేం లేదు. సెంటర్ ఇదిగోమ్మా, ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. ఆ పాయింట్ ఇక్కడ చూపించింది మనకి, ఎందుకంటే సైడ్లో ఎతికేటప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట, అందుకని. అంతే, ఇందాకటికి ఇప్పటికి ఇది ఎక్స్ట్రా వచ్చింది అంతే. నేను ఇక్కడ పెడతానమ్మా కాటు, అలవాటు నాకు. ఇక్కడ పెడతాను. ఇప్పుడు కొలుసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఖర్చు మిగిలింది, ఇక్కడ ఖర్చు మిగిలింది. చూడండి, సైడ్ ఎతికేటప్పుడు కరెక్ట్గా మనకు సరిపోద్ది అనమాట, ఏమి తేడా రాదు. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి కొలుసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, ఇది ఇక్కడ. ఓకే, అర్థమైందమ్మా మీకు? ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకోండి, ఇక సమానంగా ఇది సమానంగా వస్తాయి మీకు. మళ్ళీ ఇక్కడికి ఆపేసి ఇది ఇక్కడ పట్టుకోండి, సరిపోయింది అంతే. ఇప్పుడు ఇది బ్యాండీస్, ఫ్రంట్, బ్యాక్ మీకు అన్నీ కరెక్ట్గా చూపించండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమన్నా మీకు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ నాకు అడగండి, నేను మళ్ళీ మీకు క్లారిటీగా, ఇంకా క్లారిటీగా ఏమన్నా అర్థం కాకపోతే ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తానేమో, ఓకేనా? నా పని అదే, ఎందుకంటే నేనైతే బ్లౌజులు అయితే బయట ఎవరికి కుట్టట్లేదు, ఆగిపోయాను కాబట్టి పిల్లల్ని చూసుకుంటున్నానని చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు నా పని ఇదే. నేను ఇదే మీకు చెప్పడంలోనే నేను పనిగా పెట్టుకున్నాను అంతే. అర్థమైందమ్మా? ఏది కావాలి అంటే, ఏది అర్థమవుతుందో, ఏది అర్థం కావట్లేదు చెప్పండి నాకు, సరేనా? ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నా బ్లౌజు నేను మీకు చూపిస్తాను, కానీ నేను స్టిచ్చింగ్ చూపిస్తాను రేపు. ఒక వీడియో, నెక్స్ట్ వీడియో మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, సరేనమ్మా? ఓకేనా? స్టిచ్చింగ్ కూడా అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇలా నేను లోడింగ్ వేస్తాను. మరి లోడింగ్ అర్థమవుతుందో లేదో తెలియదు, మొత్తం లోడింగ్లో ఉంటాయి. సైడ్ కూడా లోడింగ్ ఇస్తాను, ఇదైతే ఓవర్లాక్ చేయించాను, అంతా లోడింగ్ ఉంటుంది, ఇక్కడ లోడింగ్ ఉంటుంది. అట్లా పైపింగ్ కూడా లోపల నుంచే వేసేస్తాను. సరే, మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇది మొత్తం క్లారిటీగా కుట్టడం చూపిస్తాను. మా డాట్స్ వేయడం దగ్గర నుంచి అన్నీ చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు మెయిన్ పార్ట్ తీయాలి, మరి